నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ముందుగా అయితే అందరికీ హ్యాపీ భోగి. ఈ వీడియో భోగి రోజు తీసిన వీడియో. భోగి రోజు ఉదయాన్నే లేచి నేను లేచేసరికే మా చిన్నమ్మ వాకిలి ఊడ్చి సాంబజల్లి పెట్టింది. ఇంకా ముగ్గు వేద్దామని నేనైతే ముగ్గేస్తున్నాను. నేను ముగ్గేసేసరికి 8 అయింది. బాగా ఎండొచ్చింది. ఎండొచ్చిన తర్వాతనే ముగ్గు అయితే వేస్తున్నాను బయట. ఇది భోగి పండుగ రోజు మేము తీసిన వ్లాగ్. ఇంకా ఆ రోజు ఉదయాన్నే మా బయటి పనులన్నీ మా అమ్మ చేస్తుంది. ఇంకా మా అమ్మ గిన్నెలు కడగడం, ఇంకా బయట ఊడవడం చేయడం అవన్నీ మా అమ్మ చేస్తుంది. ఇంకా మా చెల్లెలు కూడా కొంచెం లేట్గా స్టైల్గా రెడీ అయితే అట్లుంటుంది. పొద్దు పొద్దున్న సీట్ ఉంటుంది చూడండి. బాబో కానీ చాయ్ పెట్టు. చాయ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా అక్కడైతే మా చిన్న చెల్లి చాయ్ పెడుతుంది. ఇంకా ఆ లోపైతే నేను మంచం మీద ఉన్న రగ్గులన్నీ మడత చేస్తున్నాను. అవి నేను మా పిల్లలు వేసుకున్న రగ్గులే. ఇంకా బెడ్ అయితే తీసుకోలేదు మా నాన్న. మంచం అయితే ఉంది కానీ దానికి బెడ్ తీసుకోలేదు. త్వరలో తీసుకుంటాడు. ఎప్పుడు తీసుకుంటాడో మాకైతే తెలియదు. ఇంకా దుప్పట్లే వేసుకుంటాం మేము. ఇంకా దుప్పట్లన్నీ మడత చేస్తున్నాను తులిపి. ఇంకా అంతవరకు మా వాడు కూడా లేచి మంచిగా ఆడుకుంటున్నాడు. పొద్దున్నే లేచి ఏడవడబ్బా మా వాడు. మంచిగా ఆడుకుంటాడు. ఒక ½ అన్ అవర్ బాగా అట్లా కాలు చేతులు కొట్టి ఆడుకున్న తర్వాత ఇంకా మెల్లగా ఏడుపు స్టార్ట్ చేస్తాడు. ఇంకా ఆ లోపు నేను చక్కచక్క పనులన్నీ చేసుకుందామని బెడ్షీట్లు అయితే మంచిగా మడత పెడుతున్నాను. ఇంకా వాడు మంచిగా ఎంత క్యూట్గా ఆడుకుంటున్నాడు కదండి. ఇంకొక ముద్ద అయితే ఇస్తున్నాను వాడికి. ఇంకా పప్పీలు ఇస్తే వాడికి నచ్చదు. పప్పీలు ఇస్తే ఏడుస్తాడు అంతే. ఇంకా 2-3 పప్పీలు ఇచ్చి ఇంకా నేనైతే వెళ్తున్నాను. మా నాన్నకి నా పప్పి ఇస్తే వానికి అసలే నచ్చదు. ఎందుకో మీసాలు ఉంటాయి కదా, గుచ్చుకుంటాయి అని బాగా ఏడుస్తాడు వాడు. చూడండి ఫ్రెండ్స్ ఎంత వస్తుంది. రాబోయే రోజుల్లో షుగర్ పక్కా మా అమ్మకు మా నాయనకు. ఎడుకోయినావు ఎడున్నాడు తాతయ్య? బ్రష్ వేసుకోవా నువ్వు? వేసుకోవా? బ్యాడ్ గర్ల్. ఇంకా మా పాప బ్రష్ వేసుకోమంటే వేసుకోవట్లేదు. ఇంకా అది వేసుకోవట్లేదు కదా అని నేనైతే బ్రష్ చేసి ముఖం కడుక్కుంటున్నాను. ఆమంతటా ఆమెనే మమ్మీ నేను బ్రష్ చేసుకుంటా అంటేనే ఇవ్వాలి, లేదంటే బలవంతంగా ఇస్తే మాత్రం బాగా ఏడుస్తుంది. ఇంకెందుకులే అని నేను వదిలేసిన. మా ఇంట్లో పండుగకు చేసిన మురుకులు ఉండి, క్రిస్మస్ పండుగ చేసిన మురుకులు అవి అయితే ఛాయ్లో వేసుకొని తింటాను. ఇంకా నాకు అలవాటు అలా తినడం. ఇంకా నేను ఛాయ్లో అవి తినే వరకు మా పాప అయితే మమ్మీ నాకు బ్రష్ చేయని వచ్చింది. ఆమెకు బ్రష్ చేసి ఆమెకు పాలు ఇచ్చిన. ఇంకా ఛాయ్ తాగేలోపు మా వాడైతే ఏడుపు స్టార్ట్ చేసిండు. వానికి ఫీడింగ్ చేసి ఇంకా వాడిని మా అమ్మకి ఇచ్చిందా. అంతలోపు మా చెల్లి ఇంక ఇక్కడ చిక్కుడుకాయ కూర చేస్తుంది. ఇంకా భోగి రోజు అయితే మ్యాక్సిమం ఎవరి ఇంట్లో చూసినా చిక్కుడుకాయ కూరనే ఉంటుంది. ఆ రోజు రేటు కూడా ఫుల్ ఉంటుంది. కేజీ 100 ఏమో అనుకుంటా. ఇంకా మా నాన్న ½ కేజీ అయితే తీసుకొచ్చిండు చిక్కుడుకాయ నైటే ఒలిచి పెట్టుకున్నాం. ఇంకా మార్నింగ్ లేచి ఇంకా మా చెల్లి కూర చేస్తుంది. ఇంకా అక్కడ కూర అయిన తర్వాత ఇక్కడ రొట్టెలు అయితే కట్టెల పొయ్యి మీద చేద్దామని పొయ్యి అయితే ముట్టిస్తున్నాను. మా అమ్మనే చేస్తున్నది రొట్టెలు. కాకపోతే నాకు ఎందుకో ఈరోజు నేనే చేయాలని, ఎందుకో నాకే చేయాలనిపించింది. ఇంకా నేనే చేస్తాను అమ్మ అని ఇంకా నేనైతే రొట్టెలు అయితే చేస్తున్నాను. ఇంకా పెంకు అయితే కడిగి పెట్టుకున్నాను. వంటలో ఏ వంట అయినా చేస్తాను కానీ నాకు రొట్టెలు చేయడం అంటేనే విసుగొస్తుంది. అసలు నాకు ఎందుకో చేయబుద్ధి కాదు. ఎంతసేపు కింద కూర్చొని చేయాలి, చాలాసేపు టైం పడుతుంది కదా రొట్టెలు చేయడం. అందుకే నాకు పెద్దగా నచ్చదు. ఇంకా అందుకో ఈరోజు అయితే నాకు రొట్టెలు చేయాలి అనిపించింది. అందుకే నేనే చేస్తున్నాను. ఇంకా రొట్టెల పిండిలో అయితే నువ్వులు వేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరు భోగి రోజు అయితే ఖచ్చితంగా నువ్వుల రొట్టెలే చేసుకుంటారు. నువ్వులు వేసుకొని ఇంకా నేను కూడా నువ్వులు వేసి ఇంకా రొట్టెలు అయితే చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో రొట్టెలు కామెంట్ చేయండి. నాకు మ్యాక్సిమం అంత పర్ఫెక్ట్గా రావు కానీ చేస్తాను బాగానే. ఇంకా ఈరోజు అయితే రొట్టెలు అయితే బాగా వచ్చినాయి. నాకే అనిపించింది వావ్ నేను ఇంత బాగా చేస్తాను రొట్టెలు అని. కాల్చడం కూడా చాలా బాగా కాల్చిన. ఒక్కొక్కసారి మొత్తం మాడిపోతుండే రొట్టెలు. ఈరోజు అయితే అసలు మాడిపోలేదు. కరెక్ట్గా ఎలా కాల్చాలో అలాగే కాల్చిన.
ఇక్కడ 2, 3 రొట్టెలు చేశానో లేదో మా వాడైతే మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేసిండు. మళ్ళీ వాడికి మధ్యలో ఒకసారి ఫీడింగ్ చేసి మళ్ళీ రొట్టెలు చేస్తున్నాను. ఇంకా నేను రొట్టెలు చేస్తుంటే మా పాప ఊకుంటుందా? వామ్మో ఎవరు ఊకున్నా ఆమె మాత్రం ఊకోదు. నేను చేస్తాను రొట్టెలు అంటే మా చెల్లి ఆమెకు ఒక పీట ఒక బలార్చే ఇచ్చింది. ఇంకా దాంతో చేస్తుంది. మధ్యలో మధ్యలో వచ్చి పిండి తీసుకెళ్తుంది. నాకు పిండి పొడిపిండి తడిపిండి అంటే ఒక పిండి ముద్ద కొంచెం పొడిపిండి ఇస్తే ఇంకా ఆమెకు వచ్చినట్లు ఆమె చేస్తుంది రొట్టెలు. ఇక్కడ నేను ఒక్కదాన్నే ఏం చేయలేదు రొట్టెలు. మా చిన్న చెల్లి కూడా నాకు హెల్ప్ చేసింది. అంటే నేను రొట్టెలు కొడితే మా చిన్న చెల్లి రొట్టెలు కాల్చింది. కాకపోతే వీడియోలో తీయలేదు. నేను రొట్టెలు నేర్చుకోవడం ఎప్పుడో స్కూల్ డేస్ నుంచే నేర్చుకున్నాను. అంటే 9th 10th ఆ టైంలోనే నేను రొట్టెలు నేర్చుకున్నాను. కాకపోతే ఎప్పుడు చేయకపోతుంటే ఎప్పుడో ఒకసారి చేస్తుంటే ఇంక ఇంటర్కి వచ్చాక అసలే చేయలేదు. ఇంక రెగ్యులర్గా మార్నింగ్ 7కి వెళ్ళి మళ్ళీ నైట్ 7కి వస్తుంటే కాలేజ్కి వెళ్ళి, అందుకే ఇంకా రొట్టెలు చేయడం వీలు కాలేదు. ఇంకా అప్పుడప్పుడు డిగ్రీలో బీఈడీలో అప్పుడన్నా హాలిడే ఉన్నప్పుడు ఎప్పుడో ఒకసారి చేస్తుంటే అట్లా ఎప్పుడో ఒకసారి చేస్తుంటే కాబట్టి నేను రొట్టెలు మర్చిపోయినట్లు అయింది. ఇంకా పర్ఫెక్ట్గా వచ్చేవి కావు. పెళ్ళైన తర్వాత ఎప్పుడన్నా చేస్తే చినిగిపోతుండే. ఇంకా రెగ్యులర్గా చేస్తే మళ్ళీ మంచిగా వస్తుండే. ఇప్పుడేమో మా బాబు ప్రెగ్నెన్సీ ఉన్నప్పటి నుంచి మళ్ళీ రొట్టెలు చేయడం మానేశాను. ఇంకా అసలు రొట్టెలే చేయలేదు. డెలివరీ అయిన తర్వాత ఇప్పుడే మళ్ళీ ఫస్ట్ రొట్టెలు చేయడం ఎక్కడ చినిగిపోతాయో ఏమో అనుకున్నాను. కానీ ఎక్కడ చినిగిపోలేదు. మంచిగా చేసిన చాలా నాకు బాగా నచ్చినాయి రొట్టెలు ఈరోజు. ఇంకా ఈరోజు రొట్టెలు చేసేసరికి టైం వచ్చేసి 9:30 10 అయింది. అప్పటికే బాగా ఆకలి అవుతుందేమో. మా నాన్న అయితే ఇంక అప్పుడే చేస్తుంటేనే తినేసిండు రొట్టెలు. ఫైనల్గా అయితే ఇవి నేను చేసిన రొట్టెలు. ఇంకా ఇన్ని చేసిన. ఇంకా ఇక్కడ మా పాప పాడిన పాట ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఇంకా రోజు మా నాన్న ఫోన్ పెడతాడు కదా, ఆ ఫోన్లో ఆ పాట పెట్టుకొని బాగా వింటుంటుంది. ఆ విధంగా దానికి నోటికి వచ్చేసింది ఆ పాట పాడుతుంటే నేనే వీడియో తీశాను. ఇంకా వంట అయిన తర్వాత అందరం కలిసి తినేసినాం. చెప్పిన కదా ప్రతి ఒక్కరి ఇంట్లో ఈరోజు చిక్కుడుగాయనే ఉంటుందని. చిక్కుడుగాయ నువ్వుల జొన్న రొట్టె కాంబినేషన్ అయితే చాలా సూపర్గా ఉండింది. ఇంకా నేనైతే 2 రొట్టెలు తినేసి స్నానం చేసి చూడండి ఈ వీడియోలో బాగా హెయిర్ ఫాల్ అవుతుందని ఈ వీడియో అయితే తీశాను. ఇంకా ఫస్ట్ పాప పుట్టినప్పుడైతే అస్సలు జుట్టు ఊడిపోలేదు. నాకు జుట్టు ఇంకా పెరిగింది, కానీ ఇప్పుడు ఎందుకో బాగా హెయిర్ ఫాల్ అవుతుంది, జుట్టు ఊడిపోతుంది. అందుకే నా జుట్టు నేనే చూసుకుంటున్నాను అద్దంలో. ఇంకా మామూలుకి స్నానం చేయించిన తర్వాత బాగా 2-3 గంటలు వండుకుంటాడు. చూడండి సడన్గా దుప్పటి తెరిస్తే వాడు కళ్ళు తెరుచుకొని ఉన్నాడు. అయ్యో కళ్ళు తెరుచుకొని ఉన్నాడు, వీడు పడుకోలేదా అని అనుకుంటున్నాము. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. బాయ్ బాయ్.